వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కద్రాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు తోట్ల అంజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో బీసీ కులగణన విజయవంతంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చాలా హర్షించదగినటువంటి విషయం. ఆనాడు 1995 లోపల రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్ననాడు ఆనాడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను మరి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఆనాడు రాజీవ్ గాంధీ గారికి. తను చేసినటువంటి ఈ ఆలోచననే ఈనాడు వారి తనయుడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా బీసీ గణన జరగాలని చెప్పేసి చాలా రోజుల ఉంది ఆయన రాహుల్ గాంధీ గారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ లోపల ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ బీసీ బిల్లు ఆమోదం కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి మేము చెప్పక తప్పదన్నట్టు మాట చెప్తా ఉన్నాం. గతంలో బీసీ బిల్ అనేది లేదు వాస్తవానికి. ఇలా ఏదో 42 ఏదో రకం అనేది అయింది కదా, దాన్ని మనం గర్వించాలి అని అట్ట పోయి స్టేషన్ల మీద బురదయాలుడు ఇది ఇంతే ఉంటుందా, అదంతే ఉంటుందా. మరి నువ్వు పాలించినాడే చేసావు, నువ్వు పాలించినాడే చేయాలి కదా, చేయలేదు కదా, కేటీఆర్ చేయలేదు కదా, వాళ్ళ నాన్నని అడగలేదు కదా పోయి నాన్న మరి బీసీ బిల్లు పెడదాం. మరి బీసీలో అనేక మంది కులాలు మరి ఉన్నాయి కనుక బీసీ అనేటువంటిది అత్యంత దేశంలో కూడా ఒక బలైన వర్గాల యొక్క భావజాలాలు, బలైన వర్గాల బిడ్డలు అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి 55% మరి బిల్లు పెడదామని చెప్పేసి ఆనాడు మీ నాన్న ఎందుకు అడగలేదు. కాబట్టి ఇలా 42% ఎన్నడూ దేశంలో చరిత్ర లేని విధంగా ఇలా 42% ఇలా బీసీ బిల్లును పెట్టినటువంటి ఘనత, ఆ గొప్ప ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు అది దక్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈనాడు బీసీ బిల్లు ఆమోదం అయినటువంటి తరుణంలో కూడా మా పెద్దలు, మా గౌరవ, మా పొన్నవన్న ఇలా బీసీ మంత్రి కావడం అనేటువంటిది చాలా గర్వించదగ్గ. మా కుటుంబ సభ్యుడు, మా పెద్దన్న, మా జిల్లావాసి, మా కుటుంబ సభ్యుడిగా ఉండి వారి చేతుల మీదకి వెళ్ళి ఇలా బీసీ బిల్లు ఆమోదం అనేటువంటి ముచ్చటంటే చాలా గర్వించదగ్గ ముచ్చటని చెప్పేసి మీ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం.